సార్, ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా ఎలా అవతరించింది? ఏ వ్యూహం అమలు చేశారు? అంటే ఒకటి ప్రజలు చేంజ్ కోరుకుంటున్నారు. అంటే డిఎంకే పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది బలమైన యాంటీ ఇన్కంబెన్సీ విజయ్కి దోహదం చేసింది. రెండవది యాంటీ ఇన్కంబెన్సీతో పాటు సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం లేకపోతే కూడా ప్రజలు ఏమీ చేయరు. కానీ ఇక్కడ విజయ్లో ప్రత్యామ్నాయం చూశారు. అందువల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, ఫ్రెష్ ఆల్టర్నేటివ్గా విజయ్ కనబడడం రెండవది. ఎందుకంటే ఏడీఎంకే రిలేటివ్లీ బలహీనపడింది. ఒకవేళ విజయ్ ఉండకపోతే ఆటోమేటిక్గా డిఎంకే పట్ల వ్యతిరేకత ఎన్డీఏకు ఉపయోగపడేది. ఏడీఎంకే నాయకత్వంలో ఎన్డీఏకు ఉపయోగపడేది. ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీతో డిఎంకేను ఓడించదలుచుకున్నారు. ప్రత్యామ్నాయం కొత్తగా కనబడింది కనుక విజయ్కి లాభమైంది. అందువల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఒకటైతే, రెండవది ఫ్రెష్ ఆల్టర్నేటివ్ చేంజ్ కోరుకోవడం. ద్రవిడియన్ పాలిటిక్స్తో విసిగెత్తి ఉన్నారు అన్నాడు ఏడీఎంకే డిఎంకే. సో విజయ్ అటు ద్రవిడియన్ పాలిటిక్స్తో పాటు కొత్తదనాన్ని చూపెట్టి ద్రవిడియన్ ఇథోస్ను కంటిన్యూటీతో పాటు చేంజ్ చూపెట్టాడు. అందువల్ల కంటిన్యూటీ అండ్ చేంజ్ను ప్రజలు కోరుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత విజయ్లో ఉన్న యంగ్ ఓటర్ భారీ ఎత్తున ఓటు వేశారు. మీకు జెన్జీ రెవల్యూషన్ నేపాల్లో మనం చూసాం. నేపాలీ కాంగ్రెస్ను, నేపాలీ కమ్యూనిస్టులను ఓడించి విజయ్ని అక్కడ బాలేంద్ర షాను గెలిపించారు. సో అందువల్ల యూత్ చేంజ్ కోరుకున్నారు. మీకు ఫిలిం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారికి ఏముంటుందంటే యంగ్ ఓటర్ ఎక్కువగా ఉంటారు. మీకు అందుకే ఇక్కడ యంగ్ ఓటరు మీకు విజయ్కి అడ్వాంటేజ్గా మారింది. తర్వాత ఉమెన్ ఓటర్, జనరల్గా సినిమా వారికి ఉమెన్ ఓటర్ బాగా ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. సో అందువల్ల ఉమెన్ ఓటర్ కూడా మీకు ఉపయోగపడింది. తర్వాత విజయ్ అటు డిఎంకే నుంచి ఓటు చీల్చారు, ఏడీఎంకే నుంచి కూడా ఓటు చీల్చారు. కాస్ట్ అండ్ రిలీజన్ అనే బౌండరీస్ను దాటి ప్రజలు విజయ్కి ఓటు వేశారు. సో అందువల్ల మీకు డిఎంకే నుంచి భారీగా ఓటింగ్ తెచ్చుకోగలిగాడు, ఏడీఎంకే నుంచి కూడా భారీగా ఓటింగ్ తెచ్చుకోగలిగాడు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ విజయ్ గెలుపుకు కారణమయ్యాయి.